అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అందరూ వస్తారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేము ఎవరికి ఓటు వేయాలనేది మేము డిసైడ్ కావాలి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ముందు ముందు ఏం జరుగుతుంది అనేది ప్రజల చేతిలో, ఓటర్ల చేతిలో ఉంది. ఆ అభిప్రాయం వాళ్ళ చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన సంక్షేమాలు, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ చూస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి అన్నీ చూస్తున్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తున్నాం. 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలు చూస్తున్నాం. ఎంతమందిని ఇబ్బంది చేశారు, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ నుంచి వలస తెచ్చుకొని ఒక అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిలిచబెట్టిన నవీన్ యాదవ్కు రౌడీ ఒక లేడీకి జరుగుతున్న యుద్ధం అని మేమందరం అనుకుంటున్నాము. యావత్ తెలంగాణ మొత్తం ఈరోజు జూబ్లీస్ వైపు చూస్తుంది. జూబ్లీస్ అంటే ఏదో సంపన్న గల నియోజకవర్గం అని చెప్పి అనుకుంటారు. కాదు, ఇక్కడ కూడా చాలామంది స్లమ్స్ ఉన్నాయి, చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఈ జూబ్లీస్ అనేది ధనవంతులకు పేదవాళ్ళకు జరుగుతున్న యుద్ధం ఇక్కడ. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పేదవాళ్ళని ఇల్లు అక్రమంగా గులగొట్టాడు.